హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. నేను మీ సంధ్య. ఈరోజు నేను స్పెషల్ రెసిపీ బాలామృతంతో ప్రోటీన్ లడ్డూలు చేస్తున్నాను, ప్రోటీన్ పౌడర్తోని. ఇది నేను ఎందుకు చేస్తున్నా అంటే, ఒక చిన్న పాప వాళ్ళ మమ్మీ ఇచ్చిందనమాట. ఈ ప్రోటీన్ పౌడరు రెగ్యులర్గా పెడితే పిల్లలు తినట్లేదు, ఏమన్నా స్పెషల్ రెసిపీ చేసి ఏమంటే నేను ఈ పౌడర్ తీసుకొని పిల్లల కోసం చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. అంటే ఎక్స్ట్రా ప్రోటీన్ యాడ్ అవుతుంది, ఒకటి డిఫరెంట్గా ఉంటే పిల్లలు తింటారు కదా. పౌడర్ నార్మల్గా వాటర్ వేసి పాలలు వేసి తినట్లేదంట. కొంచెం డిఫరెంట్గా చెయ్యక్క, పిల్లల కోసం ఏమన్నా మాకు చేసి చూపించు అంటే నేను ఇలా ప్రోటీన్ లడ్డూలు చేసినానండి. అంటే పిల్లలకి ఎవరికైనా హెల్ప్ అవుతుంది కూడా కదా. అంటే నార్మల్గా ఊర్లలో అయితే చాలామంది ప్రోటీన్ పౌడర్ ఇస్తారంట పిల్లలకి. అయితే వేస్ట్గానే పడేయడము, అంటే మాటల్లో తెలిసిందన్నమాట. అరే చాలామంది పిల్లలకి హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నానండి. ప్రోటీన్ లడ్డుకి కావాల్సిన పదార్థాలండి. నేను ప్రోటీన్ పౌడర్ తీసుకున్నాను, నెయ్యి, బాదాం, కాజు, కిస్మిస్, ఇలాచి. ఒక పెద్ద గరిటెతో ఒక 3 గరిటెల ఈ ప్రోటీన్ పౌడర్ తీసుకుందాం. ఈ కాజు, బాదాం, కిస్మిస్ సన్నగా చాప్ చేసుకుందాం. నేను బాదాం, కాజు, కిస్మిస్ ఇవి సన్నగా, అంటే చిన్న పిల్లలకు కదా వాళ్ళకి పెట్టేది, అందుకని సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. అలానే నేను కొంచెం ఆల్రెడీ ఇందులో షుగర్ కూడా ఉంటుంది కదా ఈ ప్రోటీన్ పౌడర్లో. నేను ఒక 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. అంటే అడిషనల్ కొంచెం ఇంకా పిల్లలకి ఇంకొంచెం టేస్ట్ రావడం కోసం బెల్లం యాడ్ చేస్తున్నాను. నేను పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకున్నాను. ఒక 2 స్పూన్స్ బిగ్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేడెక్కింది, అంటే ఎక్కువ వేడెక్కనక్కర్లేదు. ఎక్కువ ఫ్లేమ్ ఉంటే ఎక్కువసేపు నెయ్యి ఫ్రై అయితే ఏం మాడిపోతాయి కదా, అందుకని చిన్నగా కలుపుకోవాలి. ఈ చాప్ చేసిన బాదాంలన్నీ వేసేసిన కదా, ప్యూర్ నెయ్యి కాబట్టి ఇట్లా బుడగలు వస్తున్నాయి. అలానే కాజు కూడా నేను చాలా ఫైన్ పౌడర్ చేసుకున్నాను. అంటే పిల్లలకి గొంతులో తట్టుకోకుండా ఉండడం కోసం నేను చాలా సన్నగా కట్ చేసుకున్నాను. ఇది కూడా ఫ్రై అయింది కదా. ఇప్పుడు కిస్మిస్ వేసుకున్నాను. కొంచెం ఇవి విచ్చుకోగానే, ఇట్లా కిస్మిస్ ఇలా విచ్చుకోగానే స్టవ్ ఆఫ్ వేసుకున్నాం. ఇది స్టవ్ ఆఫ్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ప్రోటీన్ పౌడర్, బెల్లం పౌడర్ ఇందులో వేసేసుకున్నాం. వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకుందాం. స్టవ్ ఆపేసేసి ఉంచిన ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం. ఈ ఇలాచి కూడా కొట్టేసుకుంటాను కొంచెం. ఇలా కొట్టేసేసుకుందాం. పొట్టు తీసేసిన నేను. ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు దీన్ని ఉండలు చేసుకుందాం, చిన్న చిన్న ఉండల్లాగా. ఇది నార్మల్ టెంపరేచర్కి వచ్చింది. ఇలా లడ్డూలన్నీ కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. మనం లడ్డూలన్నీ సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం.
థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.